శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి అని నమః. నమస్కారం అండి. ఈరోజు మన జీవిత సమస్యలకు జాతకం ద్వారా పరిష్కారం దొరుకుతుందా లేదా? మనకు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆర్థికంలో లోటు, వివాహంలో లోటు, అనారోగ్యంలో లోటు, అనారోగ్య సమస్యలు, మనకు తీరని కోరికలు, విదేశాలకు వెళ్ళాలంటే వీలు కాదు, ఇంటిలో గొడవలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ఎవరు తీర్చలేవు. అవి ఏదో మీ తప్పిదం వల్ల జరుగుతున్నాయి కాదు. అది భగవంతుడు మీ కర్మకు ఇచ్చిన ఫలం. అది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా చేస్తే మనం అభివృద్ధిలోకి వస్తామనే అంశాన్ని తెలియజేస్తుంది. జాతకంలో దోషాలు ఉండేది ఉంటే చాలా రకాల ఇబ్బందులను మనం ఎదుర్కొంటాం. ఆ దోషాలను పరిష్కరించే విధానం కూడా జ్యోతిష శాస్త్రం చెప్పింది. ప్రతి వ్యక్తికి అవసరమైంది దైవారాధన, దైవం యొక్క శక్తి. ఆ శక్తి కనుక లేకుండా ఉండేది ఉంటే ఏది జరగదు. మీరు అనుకుంటున్నారు నేను చేస్తున్నానని. కాదు, మీ వెనక ఉండి నడిపిస్తున్నాడు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ కనపడే సింహాలు మూడైతే ఆ కనపడే నాలుగో సింహం నేనని. ఆయనే పరమేశ్వరుడు. అతను చెప్పిందే ఈ జ్యోతిష్యం, ఎవరో రాసింది కాదు. మహర్షులు వారి యొక్క దైవ సంకల్పాన్ని జోడించుకొని దైవానుగ్రహంతో మానవాళికి ఉపయోగపడే విధంగా చేసిందే జ్యోతిష్యం. ఇదేదో కొట్టిపరేసే సబ్జెక్ట్ కాదు. దీనికి గణితం ఉంది, దీనికి ఖగోళ శాస్త్రం సంబంధం ఉంది. గ్రహాలకు మానవులకు సంబంధ బాంధవ్యాన్ని, వాటి యొక్క ఆచరణను, వాటి యొక్క పనితీరును, మానవునిపై ప్రభావం ఎలా ఉంటుందో అంశాన్ని జ్యోతిష్యమే చెప్తుంది. ఏదో గుడ్డిగా నమ్మేది కాదు. ఇలా 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 అంటే జ్యోతిష్యం కాదు. దాన్ని బాగా స్టడీ చేసిన వాళ్ళే చెప్పాలి. ఏదో చిన్న చిన్న ముహూర్తాలకు గుళ్ళో వాటికి పంచాంగంలో చూసి చెప్పేవాళ్ళు వేరు. జ్యోతిష్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దాన్ని నిరూపించారు. సివి రామన్ గారు, ఎంతోమంది, లహరి గారు, కృష్ణమూర్తి గారు, వీరందరూ కూడా సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేసి పెట్టారు. ఇది జరుగుతుంది, ఇది జరగదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. 100లో 90% జరుగుతున్నాయి. దానిలో నమ్మకం లేదంటే ఎలా? మనకు రాశి చక్రం అనేది జాతకంలో చాలా అవసరం. 12 రాశులు ఉంటాయి, 12 గ్రహాలు అందులో కూర్చొని ఉంటాయి. అవే మన జీవితం. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాష్ట్రాధిపతి ఉంటాడు. ఒక్కొక్క రాశి ఏర్పడడానికి నక్షత్రాలు ఉంటాయి, వాటికి తనుభావాలు ఉంటాయి. అంటే తనుభావాలంటే మన పనులు, లగ్నం నుంచి 12 భావాలు. ఉదాహరణకు ఆర్థిక విషయాలు సరిగా లేవనుకోండి, వాటిని ఎలా తెలుసుకుంటాము మేము? 2, 11 స్థానాలు, 5వ స్థానం, ఈ 2 స్థానాలను చేస్తాము. 2 ఆర్థిక స్థానాన్ని తెలియజేస్తుంది, ఏకాదశ స్థానం లాభస్థానం తెలియజేస్తుంది, 5వ స్థానం తెలివితేటల గురించి తెలియజేస్తుంది. ధనభావం అంటారు 2వ భావాన్ని, దానికి కుటుంబ భావం కూడా అంటారు, వాక్కు స్థానం కూడా అంటారు. ఆ భావంలో సరి అయిన గ్రహాలు లేకపోతే ధనం ఉండదు, దరిద్రంగా ఉంటారు. అంటే పుట్టుకతోటే తెలుస్తుంది అది. కొంతమందికి అలా ఉన్నా కానీ వారికి అనుకూలమైన గ్రహం వచ్చినప్పుడు ఇలా ఫ్లోట్ అవుతుంది, కానీ స్థిరంగా ఉండదు. అది హెచ్చు తగ్గులు జరుగుతుంటుంది. కొంతమంది జీవితాలలో అలా స్థిరంగా పుట్టుకతోటే వాడు సంపన్నులుగా ఉంటారు. ఎంతోమంది జాతకాలు పరిశీలించిన తర్వాత నేను విషయాన్ని చెప్తున్నాను నేను. ఇక 5వ ఇల్లుకు ధనానికి ఏం సంబంధం అంటే ఇంటెలిజెన్స్, చాకచక్యము, జ్ఞానము ఉంటేనే కదా డబ్బు నిలబడేది, డబ్బు సంపాదించేది. ఇక ఏకాదశ స్థానం, 11వ స్థానం. ఈ 11వ స్థానం లాభస్థానం. ఎక్కడి నుంచి లాభం వస్తుంది? వ్యాపారం ద్వారా లాభం వస్తుందా? ఉద్యోగం ద్వారా లాభం వస్తుందా? తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఆస్తులు వస్తాయా? భార్య నుంచి ఏమైనా వస్తుందా? ఆ విషయాలు తెలియజేస్తుంది. అది ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు ఏదైతే ఈ 2, 5, 11 స్థానాలలో అవి మంచి గ్రహాలు ఉండి వారి దశ కనుక వచ్చినప్పుడు అద్భుతంగా నడుస్తుందండి. మీరు మట్టిని పుట్టుకున్న బంగారం అవుతుంది. వేల జాతకాలు పరిశీలించినాకనే చెప్తున్నాను. సాధారణంగా మాట్లాడాను నేను. ఏదో ఊసుపోని మాటలు చెప్పేసి ఆహా ఇది జరుగుతుంది, మీరు కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారని చెప్పను నేను. శాస్త్రంలో ఏం చెప్పిందో దాన్నే విశ్లేషించి చెప్తాను. ఒక మాట వేరే దాటి వెళ్ళే అవకాశమే లేదు.
ఎందుకంటే శాస్త్రాన్ని నమ్మిన వాడిని, ఎన్నో గ్రంథాలు, పెద్దవాళ్ళ అనుభవాలు, జ్యోతిష్యుల అనుభవాలన్నీ తెలుసుకున్న వాడిని. మోసం చేయాలనే ఉద్దేశం కాదు. ఇక ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవి దీర్ఘకాలికంగా ఉండేటివి. అవి ఎలా తెలుసుకుంటాం? 6, 8 స్థానాలు. 6వ స్థానాన్ని రుణరోగ స్థానం అంటారు, 8వ స్థానాన్ని ఆయుష్ స్థానం అంటారు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయా, వచ్చి ఉన్నాయా, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? వాటికి గ్రహారాధన ఉంటుంది. ఆ గ్రహారాధన చేస్తే వస్తుంది, ఫలితాలు వస్తాయి, హ్యాపీగా ఉంటారు. డాక్టర్లు తీర్చలేని వ్యాధులు చాలా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ అన్నీ తీసిన తర్వాత నీకేమీ లేదు బాబు, బ్రహ్మాండంగా ఉన్నావు అంటాడు. అతను మాత్రం బాధపడుతుంటాడు. భౌతికంగా ఒళ్ళు నొప్పులని, మానసిక బాధలని, నరాలు గుంజుతున్నాయని రకరకాల వ్యాధులు పడుతుంటారు. అది గ్రహలోపం వల్లనే. డాక్టర్ ట్రీట్మెంటే, దైవం దైవమే. ఆ రెండు సమతుల్యంగా కనుక చేసుకుంటే జ్యోతిష్యం ద్వారా మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం, జాతకం చెప్పేది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది మనకు? జాతకం ఏదైనా పెళ్ళి కాలేదనుకోండి, వివాహం కాలేదనుకోండి, అప్పుడు జాతకం మాత్రం జ్ఞాపకం వస్తుంది. కలవాలి, పెళ్ళి అయితే లేదు, అప్పుడు కలుస్తారు. అప్పుడు కలిస్తే అక్కడ ఉండే జ్యోతిష్యుడు చెప్తాడు, ఈ దోషము, ఆ దోషం, ఈ దోషం అని. అవును, ఆ దోషాలు ఉంటాయి. వాటిని సరిచేసుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి, వివాహాలు అవుతాయి, ఉద్యోగాలు అవుతాయి. అలా లేకుండా ఉంటే 35, 36, 37, 40 ఏళ్ళైనా వివాహం కాకుండా ఉండేది ఉంటే వాళ్ళు తండ్రులు ఎలా అవుతారు, తల్లులు అవుతారు, తాతలు అవుతారు తప్ప. కాబట్టి సరి అయిన వయసులో సరి అయిన విషయంలో ఉండాలి. మనకు చాలా విషయాలు జీవితంతో, భాగస్వామ్యంతో, భార్యతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ దోషాలన్నీ కూడా 2, 5, 7 స్థానాలు, వాటికి కూడా అక్కడ దోషాలు ఉంటాయి. చాలా దోషాలు ఉంటాయి వివాహాలకు. దాన్ని దొరకబట్టేసుకొని దానికి పరిష్కార మార్గం చూసుకుంటే బాగా ఉంటుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలన్న కోరిక, ఎంఎస్ చేయాలని, ఉద్యోగం చేయాలని, సంపాదించాలని, ఇవన్నీ కలలు కంటూ ఉంటాం. కానీ మనకు అది సాధ్యం కాకుండా ఉంటుంది. దానికి 10వ స్థానము వృత్తి స్థానము, 9వ స్థానము అది విదేశాలకు వెళ్ళేది, అది పితృస్థానం కూడా అంటారు, భాగ్యస్థానం కూడా అంటారు. ఆ 2 స్థానాలలో కనుక సరైన గ్రహాలు ఉండే అనుకూలమైన సమయం ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తారు. వ్యాపార రంగంలో ఉండేవారికి వ్యాపారమా, ఉద్యోగమా, ఏది చేస్తే బాగుంటుంది అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అది తెలియజేయడానికి 10వ స్థానం కర్మస్థానం అంటారు, వృత్తి స్థానం అంటారు. అది 5వ స్థానం ఇంటెలిజెన్స్ స్థానం, 7వ స్థానం కమ్యూనికేషన్ స్థానం. కేవలం వివాహానికే ఇవ్వలేదు, దానికి కమ్యూనికేషన్స్ కూడా, ఒకరి మధ్య ఒకరికి పరస్పరం ఉండడానికి, మాటల చాతుర్యం ఉండడానికి. కొంతమందికి మాటలు చేత కావు, కానీ బిజినెస్ చేయలేరు కదా. బిజినెస్ చేయాలంటే చాకచక్యం ఉండాలి, భాష ఉండాలి. రూపాయి లేకున్నా బిజినెస్ చేయగలరు. కాబట్టి మనకు ఉండబడే సమస్యలన్నీ కూడా మనం తీర్చలేనివి, ఎవరు చేయలేనివి జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చును, దాన్ని పరిష్కరించుకోవచ్చు. వేల సంవత్సరాల నుంచి ఈ మార్గాన్ని అనుసరించి చాలామంది, ఎంతోమంది లబ్ధి చేకూర్చుకున్నారు, ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీకేదైనా ఇలాంటి సమస్యలు, వివాహమే కానీ, ఆర్థికమే కానీ, అనారోగ్యమే కానీ, విదేశాలే కానీ, లేదా వ్యాపారమే కానీ, వీటన్నిటికీ జాతకం పరిష్కారం చూపెడుతుంది. మీకు కావాలనుకుంటే, మీ సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కు మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని, దానికి తగిన రుసుము కూడా ఉంటుంది, అది చెల్లించి తీసుకోండి. మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.